హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ఆత్మ రక్షింపబడుట పరలోకంలో ఎంతో సంతోషం. ఎక్కడ? మన సంఘము ద్వారా పరలోకములో స్తుతిగానాలు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మను నరకంలో నుంచి బయటికి తీసుకొని వచ్చేసాం. ఒక ఆత్మను నరకంలో నుంచి బయటికి తీసుకొచ్చాం. ఇంకా అనేకమైన ఆత్మలు ఉన్నాయి. రక్షింపబడని ఆత్మలు అనేకమైనవి ఉన్నాయి. గమ్ముగా చూస్తున్నారు కానీ నరకానికి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నారు. అది ఎంతగానో బాధాకరమైన విషయం. రేపు నిన్ను నీ కుమారులు రక్షించరు, నీ కోడళ్ళు రక్షించరు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఎవరో కూడా సోదిలో కూడా కనిపించరు. ఎవ్వరు కూడా నిన్ను రక్షించడానికి ఆస్కారంలే. ప్రతి ఒక్కరూ చేతులు కట్టుకొని ఆయన తీర్పుకి నిలబడి ఉండాల్సిందే. ఒకవేళ నాకు తెలియదు బాప్తీసం అంటే, చాలా బాప్తీసాలు చూసావు నువ్వు, చాలామంది రక్షింపబడ్డ నువ్వు చూసావు, నీలో మార్పులే, వెళ్ళిపో నరకానికి అంటాడు. ప్రతి క్రైస్తవుడు భయపడాల్సింది దేనికో తెలుసా? మరణము తర్వాత తీర్పుకి భయపడాలి. దేనికి భయపడాలా? మరణము తర్వాత ఒక తీర్పు ఉంది. అందుకే ఈ లోకంలో పవిత్రంగా మనిషి జీవించాలి. ప్రియమైన దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథములో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఆ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తా ఉన్నాడు. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 10 వరకు చదువుతారా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించిరి. చాలు. క్రమక్రమేణా దేవుడు మాట్లాడే కొద్దీ మన వాక్యాన్ని పంచుకుంటూ ముందుకెళ్ళిపోదాం. తెస్సలోనికీయులనున్న సంఘము దేవుని సువార్తను విన్ననాటి నుండి, ఎప్పటి నుండి? దేవుని యొక్క సువార్తను విననాటి నుండి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి అనేకమైన వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన సంఘంగా కనపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఉపద్రవముల యందును వాక్యమును అంగీకరించిరి. దేని యందంటమ్మా? ఉపద్రవముల యందు వాక్యం అంగీకరించుట. గొప్ప ఉపద్రవమునందు. ఉపద్రవం అంటే శ్రమలు. ఇంకా చెప్పాలా? ఏంది ఉపద్రవములు అంటే? సంతోషాలా? అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు నుండి ఈ సంఘం ఎలా ఉందంట? ఉపద్రవముల నుండి యందు వాక్యమును అంగీకరించిందట. ఎవరైనా ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరిస్తారా? ఇంట్లో మేలు జరిగితేనే కదా దేవుడు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితేనే కదా దేవుడు. ఇంట్లో ఏ కొదువు లేకుండా చేస్తేనే కదా దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుడు అనే వ్యక్తి లేకపోతే దేవుడు అనే ఆ మహానుభావుడిని మనం ఎందుకు ఆరాధిస్తాం?
ఎందుకు ఆరాధిస్తాం? ఏదైనా ఇంట్లో శుభకార్యాలో, మంచి కార్యాలో, పిల్లల జీవితాల్లో, ఉద్యోగాలో, లేకపోతే ఇంకా రావాల్సిన డబ్బులు తిరిగి వస్తేనో, భూమి పంట అభివృద్ధి చెందడంలో, భూమి పంట విస్తారముగా పండడంలో, లేకపోతే అనుకోని అన్ని వచ్చి ఇంట్లో పడిపోతేనో, అనుకోని అన్ని ఇంట్లో వచ్చి ఇంట్లో పడిపోతేనో, దానికోసమే కదా దేవుణ్ణి, వాక్యాన్ని మనం అంగీకరిస్తాం. అబ్బా, చాలా గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, మాకు అన్నీ మంచి జరిగిందయ్యా, అన్నీ మా ఇంట్లో అన్ని శుభకార్యాలేనయ్యా, అందుకే మేము దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా అని అనరా? అందుకనే కదా నమ్ముకునేది. అయితే ఈ తెసలోనిక సంఘస్థులంట ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించారంట. ఎంత గొప్ప సంఘం! మొదటి నుండి తెసలోనికలోని నూతన విశ్వాసులను వారి చుట్టూనున్న సమాజము హింసపాలు చేసింది. పౌలు అక్కడ బోధిస్తున్నప్పుడు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా పెద్ద అలజడి ప్రారంభమైంది. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదవండి. టకటక చదవాల. విశ్వాసులైన కొందరు లేచి చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి కూడి వచ్చిరి. అమ్మా, బహు తర్కము జరిగిన తర్వాత అనేకులు లేచి వారితో ఎట్లా అన్నారు? సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు తనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను ఇచ్చి ఆనందముతో సాక్ష్యమిచ్చారు. వారి హృదయములో 7 వరకు చదవమ్మ చాలు. సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మతో ఇచ్చిన ఆనందముతో స్వీకరించారు. తర్కాలు జరిగినాయి. వ్యతిరేకమైన వ్యక్తులు పైకి లేచారు. ఇదిగో అనేకమైన తర్కాలు, అనేకమైన భావజాలాలతో ఇదిగో వాదించే వాదనలు అక్కడ అప్పుడే వినిపించినాయి. అప్పుడే డిబేట్లు జరిగినాయి. ఇప్పుడుగా డిబేట్లు జరిగింది. ప్రవీణ్ పగడాల గారు, ప్రకాష్ అన్న, వీళ్ళతోనే కదా డిబేట్లు జరిగింది. అప్పుడు వాళ్ళతో కూడా డిబేట్లు జరిగినాయి, తర్కాలు జరిగినాయి. అయినా కూడా తెస్సలోనికల సంఘములోని మనుషులు చెదిరిపోల. వీళ్ళు శ్రమలు వస్తున్నప్పటికీ, అనేకమైన నిందలు భరిస్తున్నప్పటికీ ఉపద్రవముల యందు వాక్యాన్ని అంగీకరించారట. ఉపద్రవముల ముందు వాక్యాన్ని అంగీకరించిన గొప్ప సంఘం బైబిల్లో ఏదైనా ఉందంటే తెసలోనికలోని సంఘమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. యోహాను 14:21లో ఒక అద్భుతమైన మాట దేవుడు రాస్తున్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. ఏందంట? మళ్ళీ చెప్పాలా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని ఎవడైతే గైకొంటాడో నన్ను ప్రేమించేవాడు ఆడే. ఇప్పుడు తెసలోనిక సంఘం ఎవరిని ప్రేమిస్తుంది? తెసలోనిక సంఘం దేన్ని అనుసరిస్తుంది? దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? క్రీస్తుని ప్రేమిస్తున్నారు. అబ్బా, ఎంత గొప్ప
సంఘం ఎంత గొప్ప మనుషులు, ఎంత గొప్ప మనుషులు. దేవుని ఆజ్ఞలను పాటించే మనుషులు ఉన్నారా? కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో కూడా దేవుని అంటిపెట్టుకునే మనుషులు ఉన్నారా? దేవుడు ఇలాంటి వారి కోసమే కదా ఎదురు చూస్తూ ఉండేది. అందుకని చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11. అపోస్తుల కార్యం 17:11 అమ్మా. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. అది వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక. వీళ్ళు గనులంట. ఏందంట? ఆసక్తితో వాక్యాన్ని. మళ్ళీ చదువుతా పాప ఆ మాట. తెసలోనికలో ఉన్నవారి కంటే, అంతకన్నా మించిన వాళ్ళు ఉన్నారంట, గనులై ఉన్నారట, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించకపోతే నువ్వు తప్పుడు బోధలో నడుస్తున్నావని అర్థం. తప్పుడు బోధల్లో ఉన్నావని అర్థం. నువ్వు అద్భుతాల కొరకు ఏదో మిస్ప్రైజ్ జరిగిపోతుంది నా జీవితంలో యేసయ్యను నమ్ముకుంటే. వీటి కోసం నువ్వు దేవుని నమ్ముకోవలే. నువ్వు దేవుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? ఎందుకు బాప్తిసం తీసుకోవాలి తెలుసా? నాకు పరలోక రాజ్యం కావాలా, దాంట్లో నేను ఉండాలా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. శ్రమలలో, బాధలలో, ఇబ్బందుల్లో నువ్వు వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు అద్భుతాల మీద కట్టకండి, వాక్యం మీద కట్టాలా. స్థిరంగా ఉంటుంది. వాక్యం బహు బలమైనది. వాక్యము దేవుడై ఉంది. వాక్యమే మనిషి జీవితానికి ఆధారం. వాక్యము లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇదిగో వాక్యమే మనిషి జీవితానికి పునాది అయి ఉంది. వాక్యాన్ని నమ్మిన వాడు పడిపోయినట్లు చరిత్రలో లేదు. వాక్యం అది బహు బలమైనది. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో సంచారం చేసింది, ఈ లోకంలో తిరిగాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును అంగీకరించే సంఘంగా, వాక్యాన్ని అంగీకరించే కుటుంబముగా నీ కుటుంబాలు ఉండాలి. నీ కుటుంబాలు ఉండాలి. రెండోదిగా చదవండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏందంట? రెండవదిగా 1 ఉపద్రవముల యందును వాక్యమును అంగీకరించారట.
అంటే అర్థమయ్యే భాషలు, అమ్మ నిద్రపోబాకండి, అమ్మ నా సహాయం నిద్రపోబాకండి. నిద్రపోతే నాకు ఈ నుంచి కనిపిస్తుంది మీరు ఎవరు నిద్రపోతున్నారు. రెండవదిగా అంట ఏం చేస్తారంటే వీళ్ళు ప్రభువును పోలి నడుచుకుంటున్నారట. ప్రభువును పోలి. తెసలోనిక సంఘమునకు విశ్వాసులు ఎలా జీవించాలో పౌలు వారికి నేర్పించడమే కాదు, తన జీవితం ద్వారా చేసి చూపించిన విధానం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:21. ఒకరి ఆకులు గొనును. 1 కొరింథీయులు 11:1 కదా నాన్న. అదమ్మా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలిక ఇదిగో తెసలోనిక సంఘంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. నేను ఒక అద్భుతమైన మాట మీకు పరిచయం చేయనా. నేను ఇలా రాసుకున్నా, క్రీస్తు పోలిక నీలో ఉంటే నీకు తండ్రి క్రీస్తే. ఏంది? క్రీస్తు పోలిక నీలో ఉంటే నీకు తండ్రి క్రీస్తే. ఇఫ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, యువర్ ఫాదర్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తు పోలిక నీలో కానీ ఉంటే నీకు తండ్రి ఏంది? క్రీస్తే. తండ్రి క్రీస్తే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ తండ్రి ఎవరు? మీకు దేవుని పోలిక మీలో ఉందా? వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నారా? దేవుని పోలిక మీకు కనిపిస్తూ ఉందా? మీలో కనిపిస్తూ ఉందా? మొన్న సిఐసిలో సునీల్ అన్న ఒక మాట చెప్తానండి. క్రైస్తవుడు ఏ విధంగా కనిపించాలంటేనంట, చిన్న యేసులాగా కనిపించాలంట. ఎలా కనిపించాలంట? క్రైస్తవుడు చిన్న యేసులాగా, యేసుక్రీస్తు బ్రదర్ లాగా, యేసులాగా కనిపించాలంట. అబ్బా, ఆ మాట నాకు భలే నచ్చింది. క్రీస్తు పోలిక నీలోగాని ఉంటే, అయ్యా నీలో ఉంటే నువ్వు క్రీస్తులాగా కనిపించాలి, క్రీస్తులాగా కనిపించాలి. అందుకని అంటున్నాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకొనండి. క్రీస్తు పోలిక ఈ సంఘంలో ఉంది. మన సంఘంలో క్రీస్తు పోలిక ఉందా? క్రీస్తుని బట్టి నడుచుకుంటున్నారా? క్రీస్తుని బట్టి నడుచుకోవడం అంటే ఒక ఆయన యేసు క్రీస్తు అని పేరు పెట్టుకున్నాడంట. పేరు పెట్టుకొని అప్పుడు యేసుక్రీస్తు సినిమాలో మొత్తం జులపాలు పెంచుకొని, గడ్డం పెంచుకొని, ఎడదాకా కింద దాకా అంగి వేసి ఇటు చేతిలో సిలువ పెట్టుకు, ఇదా క్రీస్తులాగా ఉండడం అంటే? ఎడదాకా గడ్డాలు పెంచుకొని, జుట్టు ఎర్రబోసుకొని, ఇట సిలువ పట్టుకొని, ఎడదాకి అంగి వేసి, మెల్లో పెద్ద సిలువ వేసి, ఇదా? కాదు. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మీలో ఉండాల. ఏముండాలా? క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, క్రీస్తుకున్న అలవాట్లు, క్రీస్తుకున్న పద్ధతులు, క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో ఆ జీవన విధానం మీలో ఉండాల. అప్పుడు మీలో ఆయన పోలిక కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? పోలిక కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సంఘాల్లో క్రీస్తు పోలికలు కనపట్టలా. ఈనాటి యాజకులలో క్రీస్తు పోలికలు లేవు. ఈనాటి పాస్టర్లలో, సువార్త సేవకులలో
మిషనరీలుగా వెళుతున్న ప్రజల్లో, వ్యక్తులలో క్రీస్తు కనిపెట్టంలా. క్రీస్తు పోలికలు ఎప్పుడో కొట్టివేసుకున్నారు. క్రీస్తు కోసం బ్రతకడం తక్కువైపోయింది. నీలో ఆయన పోలిక ఉండాలి. అందుకనే చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాస్తున్నాడు. ఎలాగూ మమ్మును పోలి నడుచుకోనవలెనో. ఎవరైనా ఈ మాట అనగలరా? అంటారా? ఎవరైనా ఈ మాట అంటారా? అనగలరా ఎవరైనా? కానీ అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? ఏమంటాడమ్మా? ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను అని మేము మీ మధ్యకు అక్రమముగా నడుచుకోవడం లేదు, మేము పద్ధతిగా నడుచుకుంటున్నాం. ఇప్పుడు నేను అన్నాను అనుకో, నేను ఒక మాట అన్నాను, కోప్పడ్డానికి వీల్లేదు, కోప్పడబాక. నేను పాస్టర్, కోపం గురించి నువ్వే చెప్పాలా? నీకు ముక్కి మీద కోపం, నువ్వు భయంకరుడివి అంటే నన్ను చూసిన వాళ్ళు అనరా? చెప్తున్నా, నాలో ఆ లక్షణాలు ఉన్నాయి అనుకోండి. ఎవరైనా మాట్లాడితే కొట్టే స్వభావాలు అటువంటివి ఉన్నాయి అనుకోండి, అమ్మా మీరు కోపడకూడదు, మంచిగా ఉండాలా అని చెబితే నన్ను అనరా? ఎదురు చెప్పరా? నువ్వు భలే పాస్టర్ కదా, నువ్వు ముందు నువ్వు చూసుకోవా అనరా? కానీ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకి ఇలా రాస్తున్నాడు. మీరు ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ నడవాలో నన్ను చూసి నేర్చుకోండి, మమ్మల్ని చూసి నేర్చుకోండి. అంటే క్రీస్తు స్వభావం, క్రీస్తు యొక్క వ్యక్తిత్వ జీవితం అపోస్తలుడైన పౌలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ మాట అనగలుగుతున్నాడు. క్రీస్తు పోలిక ప్రతి సంఘాల్లో ఉండాలి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలా. ప్రియమైన దైవ జనాంగమా, నీలో క్రీస్తు పోలికుందో లేదో నీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. 3వ విషయం, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చదువుతాడా? విశ్వాసులు అందరికీ, ఎవరెవరికంటమ్మా? మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి కలిగిన సంఘం. ఏ సంఘం? ఏ సంఘం అమ్మా? తెస్సలోనిక సంఘం, బెరాకా ప్రార్థనా మందిర సంఘం. అలా ఉందా? చుట్టుపక్కల అన్ని సంఘాలకు మాదిరిగా ఉందా? మాదిరిగారి జీవితాలు మన క్రైస్తవ జీవితంలో కనిపిస్తున్నాయా? ఇదంట ఏ సంఘాలకు మాదిరిగా ఉందంట? పాప మళ్ళీ చదువు. మాసిదోనియా అఖయలోను విశ్వాసులందరికీ ఇది మాదిరిగా ఉంది. విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్న ప్రజలు ఉన్నారు. విశ్వాసంలోనికి మాదిరిగా ఇది జీవిస్తున్న ప్రజలు ఇదిగో ఈ తెస్సలోనిక సంఘంలో కనపడుతున్నారు. ఈ బెరాకా ప్రార్థన సంఘంలో నువ్వు మాదిరికరంగా ఉన్నావా? నీ సంఘానికి నువ్వు ఇతర సంఘాలకు కాదు, ఇతర సంఘాలకి నువ్వు పోబల్లే, నీ సంఘానికి నువ్వు మాదిరిగా ఉన్నావా? నీ సంఘమే ఇదిగో నీలో 100 తప్పులు చూపిస్తూ ఉంది. నీ సంఘమే నిన్ను ఏలుపెట్టి చూపిస్తూ ఉంది. నీ సంఘమే ఇదిగో నీ క్రియలు చూస్తూ ఉంది. నీ కుటుంబమే నీ క్రియలు చూస్తూ ఉంది. నువ్వు విశ్వాసానికి మాదిరిగా ఇంకేం జీవిస్తావు? విశ్వాసులకు మాదిరిగా జీవించడం అంటే విశ్వాసం అనిపించుకోవడమా? బాప్తిసం తీసుకొని విశ్వాసుల గుంపులో చేరిపోవడమా? పౌరాల గుంపులో కాకి చేరిందంట, తెల్ల పెయింట్ వేసుకొని. వాటితో పాటి ఇది కూడా ఏం తింటుందంట? చిన్న చిన్న గింజలు, చిన్న చిన్న గడ్డి తింటా ఉందట. తినిందంట గడ్డి. ఇదేందో ముక్కు తేడాగా ఉంది,
దీని నడక తేడాగా ఉంది, ఇదే తేడాగా ఉంది, దీని కలర్ ఏమో విశ్వాసంగా ఇదిగో విశ్వాసుల గుంపులో చేర్చబడినట్లు తెల్లగా సున్నం వేసుకొని ఉంది. పాపం ఎలుగు పడినా కూడా విశ్వాసం అందరూ చూస్తున్నారని చెప్పి ఆ ఎలుగు జోలికి పోవటంలా, పొట్టపేగులు తీసేసి మీలాంటి వాళ్ళందరూ బయటపడేసి ఉన్నా కూడా పూర్వం మీరు వండుకొని పొట్టపేగులు దానికి కదా వేసేది, వేసినా కూడా పోటల్లా చాలా కండిషన్గా ఉంది. ఒక్కసారిగా వర్షం పడిందంట, సున్నం అంతా కారిపోయింది. సున్నం కారిపోయేది అమ్మగారికి అయ్యగారికి తెలీదు. పొడిచి చంపేసినాయి అట, చంపేసినాయి. అమ్మా, మాదిరికరంగా జీవించమంటే ఇదిగో పరిశుద్ధంగా ఉండాలని తెల్ల చీర కట్టుకోవడం కాదు, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే తెల్ల చీర కట్టుకుంటే పరిశుద్ధత వచ్చేస్తుందా? లేకపోతే తెల్ల ప్యాంటు తెల్ల షర్టు తెల్ల పెన్ను తెల్ల బైబుల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధత వచ్చేస్తుందా? రాదు. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, క్రీస్తు యొక్క జీవితం, క్రీస్తు యొక్క పద్ధతులు, ఇదిగో వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే అప్పుడు నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉంటావు. ప్రియమైన జనాంగమా, అందుకని 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాస్తున్నాడు, చదవండి అమ్మా. నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును అమ్మా ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితేనే విశ్వసింపబో వారికి మాదిరిగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎవరు పోలి జీవించాలంటే దేవుడు నన్ను చూపిస్తున్నాడు. నేను పాపినే, నేను ప్రధాన పాపినే పాపుల్లో, అయితే నన్ను ప్రత్యేకపరిచాడు. ఈరోజు నేను విశ్వాసుల గుంపులోకి దొంగతనంగా రావడం కాదు, విశ్వాసుల్లో నేను కూడా ఒకటిగా దేవుడు మారిపోయేటట్లు చేశాడు. ఎంత గొప్ప మాట ఈ మాట. అందుకనే తీతుకు రాసిన పత్రిక 2:18 అంటాడు, మీరు సత్కార్యం విషయంలో మాదిరిగా ఉండండి. సత్కార్యం చే విషయంలో మాదిరి. ఏ విషయంలో అంట? సత్కార్య విషయంలో మాదిరి. మాదిరి ఉందా క్రైస్తవుల్లో? మాదిరి లేదమ్మా, మాదిరి లేదమ్మా. ప్రియమైన దైవజనాంగమా, విగ్రహారాధనలకు ఇదిగో క్రైస్తవులు పలకలు కొట్టడం. ఏం కొట్టడం? వినాయకుడు బొమ్మలకి వీటికి ఎవరు కొడతారు పలకలు? డమ్ములు వాయించడం, అన్నదానాలంటే పరిగెత్తి అన్నదానాలకు పోవడం, బొమ్మల దగ్గరికి పోవడం, దండాలు పెట్టుకోవడం, పూజించుకోవడం. అన్నసరి వేస్ట్ మీ మాదిరి జీవితం. మీరు మాదిరి బతుకు లేదు మీలో. అమ్మా నిద్రబాబాకండి, మాదిరి బతుకు లేదు మీలో. మీరు విశ్వాసులు మాదిరిగా ఉండలేరు. అందుకని పాత సామెత ఉంది, చింత చచ్చినా ఏదంట, ఏం చావలేదంట? పులుపు. చింత చచ్చినా పులుపు చావాలా? బాప్తిజాలు తీసుకున్న బుద్ధులు మారటల్లా. దేవుడు ఏడుస్తున్నాడు, ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. మీరు ఆత్మదేవుని దుఃఖింపజేస్తున్నారమ్మా. ప్రతి సంవత్సరం వస్తాయి పండగలు, ప్రతి సంవత్సరం తీర్మానాలు చేసుకుంటావా? వారం వస్తుంది ఆదివారం, వారం తీర్మానాలు చేసుకుంటావా? నీ బ్రతుకు జడ. ఏం జడ?
ఏం జడ? నీ బ్రతుకు జడ. వారం వారం తీర్మానాలా క్రైస్తవుడికి? తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది జీవితంలో, ఒక్కసారి తీర్మానాలు కదా, మళ్ళీ 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 తీర్మానాలు చేసుకుంటావా? తీర్మానాలు చేసుకోవడానికా నీకు మందిరం? తీర్మానాలతోనే గడిపేస్తావా జీవితాంతం? ఇంకా బాగుపడవా? దేవుడు నిన్ను పట్టించుకున్నంత వరకే బిడ్డ. అమ్మలారా, అయ్యలారా, దేవుడు నిన్ను పట్టించుకున్నంత వరకే. దేవుడు వదిలేశాడంటే అవయవాలన్నీ పడిపోతాయి. దేవుడు వదిలేశాడంటే మంచానికి పర్మినెంట్ చేస్తాడు. దేవుడు వదిలేశాడంటే ఏ డాక్టర్లు నిన్ను బాగు చేయలేరు. దేవుడు వదిలేశాడంటే ఏ మనుషులు నిన్ను దగ్గరికి తీయలేరు. సమయలు నేను పక్కన పెట్టిన వాణ్ణి నువ్వెందుకు అభిషేకించాలనుకుంటున్నావు? నేను పక్కన పెట్టిన యెషీ కుమారుడు, పెద్ద కుమారుడిని నువ్వెందుకు అభిషేకించాలనుకుంటున్నావు? నువ్వు పై రూపాన్ని చూస్తావేమో, నువ్వు ఎత్తు చూస్తావేమో, పొడుగు చూస్తావేమో. నేను ఆత్మీయ స్థితిని చూస్తాను, వాడిలోన పశ్చాత్తాపాన్ని చూస్తాను. నేను పక్కన పెట్టిన వాడిని నువ్వెట్ట అభిషేకిస్తావు? నో, అతను కాదు, పక్కన పెట్టు. దేవుని పక్కన పెడితే అభిషేకాలు తగ్గిపోతాయి. దేవుడే కాదంటే ఎవ్వడేం చేయలేరా. దేవుడు పక్కన పెట్టిందాకా ఉండకూడదు, సరెండర్ అయిపోవాలి ఆయన పాదాల కాడికి. ఎక్కడ పాస్టర్ తిడుతుండని ఇంకో దగ్గర పోతే బాగుపడతారా ఎవరైనా? ఏసన్నా చెప్తున్నాడు, నేను ఇక్కడ తిడుతున్నానని చెప్పి ఇంకో దగ్గర పోయింది అయ్యా, ఆయన ఇంకో దగ్గర పోయాడా, బాగుపడతారా? తిడితే సరి చేయబడాలి కదా, తిడితే బాగు చేయబడాలి కదా. నేను ఏం మాట్లాడేదో నేనేం ప్రిపేర్ అయ్యి మాట్లాడతానా? దేవుడు మాట్లాడమంటే మాట్లాడతాను తప్ప, సరి చేయబడి దేవుని పాదాల దగ్గర కదా పట్టుకునేది ఎవడైనా. ఆయన దగ్గర ఏడవాలి కదా, ఆయన దగ్గర గోజారుకోవాలి కదా. ఇదిగో నాయనా, నన్ను నీ వాక్యంతో మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడద్దు. మాదిరికరంగా విశ్వాసులకు మారిపోవద్దు. అందుకనే ఈ యాజకులైన మాలాంటోళ్ళకు కూడా ఆయన ఖండిస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాస్తున్నాడు. అమ్మా, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుచూ తిరుగుచూ ఉండెను. మందకు మీరు 1 పేతురు 5:8 అమ్మా, 1 పేతురు రాసిన పత్రిక 5:8లో మందకు మీరు మాదిరిగా ఉండండి. మందకి మీరు మాదిరిగా ఉండండి. విశ్వాసులందరికీ మాదిరిగా ఉండండి. మాదిరి క్రైస్తవ్యం క్రీస్తులో ఉండాలా. ఇదిగో మన చర్చికి ఎవరైనా నూతనమైన వ్యక్తులు వచ్చారనుకోండి, పలకరించుకోవాలా. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునై ఉన్నట్టు ఉండక ఎలా ఉండాలంటమ్మా? ఇప్పుడు నేను ఇలా చెప్తానా, నాకు దేవుడు మిమ్మల్ని అప్పగించాడు, నేను ఎలా ఉండాలా? ప్రభువుగా ఉండకూడదు, నేను అధికారిగా ఉండకూడదు. ఎలా ఉండాలా? మందకు మాదిరి బ్రతుకు కావాలా, మాదిరి జీవితం ఉండాలా. నీకు దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తే, నిన్ను విశ్వాసుల గుంపులో చేరిస్తే విశ్వాసులకు మాదిరిగా ఉండాలా.
నిన్ను ఒక కుటుంబంలో క్రైస్తవురాలు క్రైస్తవ బిడ్డగా నేను చేస్తే నీ కుటుంబం అందరికీ నువ్వు మాదిరిగా ఉండాలా. ఇదిగో నువ్వు ఒక 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 కంపెనీకో లేకపోతే ఒక ఉద్యోగంలో ఏదో నీకు బాధ్యతగా నీకు అప్పగిస్తే ఇదిగో నీ కింద పనిచేసే వాళ్ళందరికీ నువ్వు మాదిరిగా ఉండాలా. మాదిరిగా ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క మాదిరి ఏం తెలుసా? శిష్యులు పాదాలు కడగలేదా? పాదాలు కడగలేదా? అందరిని లైన్లో కూర్చోబెట్టి ఇదిగో నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నారేమో, నేను మీ పాదాలు కడిగేవాడిని, పరిచారకుని నీ పాదాలు కడగలేదా? ఏం మాదిరి? మాదిరి ఇది కదా అసలైన మాదిరి అంటే. మాదిరి క్రైస్తవుడికి దేవుడు మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో నువ్వు జీవించాలా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చదవండి అమ్మా. చాలు, విడిచిపెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు ఎలాగు దేవుని వైపు తిరిగితిరో. చాలమ్మా. విగ్రహములను విడిచిపెట్టి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించారు. దేన్ని విడిచిపెట్టారంట అమ్మా? దేన్ని విడిచిపెట్టారంట? విగ్రహాలు. ఏంది విగ్రహం అంటే? దేవునికి ఆయస్కరమైంది ప్రతిదీ విగ్రహమే. అందరూ అనుకుంటారు ఇంట్లో పెట్టుకున్న పటాలే మాత్రమే విగ్రహం అనుకుంటారు కదా. అవి విగ్రహాలే. నో డౌట్ అబౌట్ దిస్. అవి కూడా విగ్రహాలు. అయితే అసలైన విగ్రహం ఏంటంటే దేవుణ్ణి కాదని నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో విగ్రహం. మళ్ళీ చెప్పనా? అసలైన విగ్రహం ఏంటంటే దేవుణ్ణి కాదని నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో, అది విగ్రహం. నీ భార్యని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, నీ భార్య ఏంది? నీకు విగ్రహం. నీ భర్తని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, అది విగ్రహం. నీ కొడుకుని లేకపోతే నీ కుమార్తెని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, అది విగ్రహమే. దేవుడు మనిషి కానించి కోరుకునేది ఏందో తెలుసమ్మా? తెలుసయ్యా? ఆయన కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా, ఇదిగో ఇలారా అయ్యా, చెప్పు ఫాదర్, నీకు ఒక్కగానో కుమారుణ్ణి నాకు బలిచ్చేయి. అదేంది నాయనా, నువ్వు ఇచ్చావు, నేనేం అడగలా. ఇదిగో నువ్వు మునుపటికి ఇదిగో నీ భార్య గర్భం ధరిస్తున్నావు, నువ్వే ఇచ్చావు. ఇదిగో వాడు ఎదిగాడు, వాడు మాట్లాడి అంత తోడయ్యాడు, ఈరోజు వాడిని బలిమంటున్నావు ఏంది అంటే, నెవర్. రా మోరియా పర్వతం మీదకి రా. నీ కుమారుడు నీ హృదయంలో విగ్రహం అయిపోయి ఉన్నాడు. నాకు నువ్వు అప్పుడు ఆరాధించినట్లు ఆరాధించటంలా. బలులు తగ్గిపోయినాయి, నన్ను ప్రేమించడం తగ్గిపోయింది. ఎక్కువగా నీ కుమారుణ్ణి ప్రేమించేస్తా ఉన్నావు. నన్ను మర్చిపోయావు అబ్రహాం. రా, నీ బిడ్డను బలిద్దురా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషి కానించి ఆయనకని ఎక్కువగా ప్రేమిస్తే ఒప్పుకోడు. అందుకనే అబ్రహాము
ఇస్సాకును బలిచ్చేంత వరకు తీసుకెళ్ళిపోయాడు. ఆఖరి కత్తి తీసి ఇంక వేయబోతుండగా ఆగాగాగు చాలు. ఎవరైనా ఒక మనిషిని చంపాలంటే ఫస్ట్ ఎక్కడ తీయాలా? ఇప్పుడు ఈ మధ్య మా నాదివారం కూడా చెప్పా, ఈ మధ్య భార్యలంట భర్తల్ని చంపేస్తున్నారంట. భర్తలు చంపేయాలని డిసైడ్ అయ్యేది ఎక్కడ? హృదయంలో డిసైడ్ అయిపోతారు, డైరెక్ట్గా ఫాలో అయిపోయి చంపేస్తారు కదా, అంతే కదా. ఇప్పుడు ఇస్సాకుని చంపడానికి అబ్రహాం ఎత్తేసాడంటే కత్తి, ఎక్కడ తీసేశాడు? హృదయంలో డిసైడ్ అయిపోయాడు. దేవుడికి ఆ డిసైడ్మెంట్ నచ్చింది. చాలు అబ్రహాం, అర్థమైపోయింది నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. నిన్ను జనములకు తండ్రిగా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా చేస్తా. ఇసుక రేణువుల కంటే అధికమైన బిడ్డలనిస్తా అనలేదా? నీ జీవితంలో ఏదైనా విగ్రహాలు ఉంటే అమ్మా తీసేసుకో. బల్లకు సమీపిస్తున్నావు. దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమిస్తా ఉంటే తీసేసుకో. దేవునికి అయిష్టత ఏదైనా నీలో ఉంటే తీసేసుకో అయ్యా అమ్మా, తీసేసుకో. దేవుడు బతిలాడుతున్నాడు నిన్ను. దేవుడు నిన్ను ఇదిగో మరోసారి హెచ్చరిస్తున్నాడు. అందుకని అంటాడు కదా ఆయన, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించకూడదు. నువ్వు సృష్టాన్ని పూజిస్తున్నావేమో, దేవుడు ఒప్పుకోడు. విగ్రహమును బట్టి అవమానము కలుగును. విగ్రహములు బట్టి అవమానాలు కలుగుతాయి. దేవతలు, ప్రభువులు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. 1 కొరింథీ రాసిన పత్రిక చదవదులండి. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6లో రాయబడి ఉంటుంది. దేవతలు, ప్రభువులు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే. దేవుడు ఒక్కడే. చూడండి, నెంబర్ 1 తెస్సలోనిక సంఘం ఉపద్రవముల యందు వాక్యమును, రెండవదిగా నేను చెప్పను, రెండవదిగా ఏంది? ప్రభువును, మూడవదిగా విశ్వాసులకు, నాలుగవదిగా విగ్రహములను విడిచిపెట్టారు, ఐదవదిగా చూడండి నేను ముగిచ్చేస్తాను. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10లో ఇలా రాస్తున్నాడు. చదవండి టకటక. జీవము కలిగిన అమ్మా 1:9-10 వరకు నాన్న. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా యేసు పరలోకము నుండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, పరలోకము నుండి వచ్చునని. చాలు. ఏం చేశారంట వాళ్ళు? ఎవరి కోసమంట? పరలోకము నుండి యేసుక్రీస్తు వారు వస్తాడని ఎదురు చూచి చచ్చిపోయి ఆయన దగ్గరికి చేరారు. మీరు అనుకుంటున్నారేమో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నావయ్యా. మీరు కాదు, కొన్ని శతాబ్దాల క్రితమే తెస్సలోనిక ప్రజలు యేసు ప్రభు రెండోసారి ఎప్పుడు వస్తాడు అని ఏం చేశారంట? ఎదురు చూస్తూ ఉపద్రవముల యందు వాక్యాన్ని అంగీకరిస్తూ, ప్రభును పోలు నడుచుకుంటూ, విశ్వాసులకు మాదిరిగా నడుచుకుంటూ, విగ్రహములు విడిచిపెట్టి యేసు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూస్తా గడిపారు. క్రైస్తవుడు దేవుని కొరకు ఎదురు చూడాలి. ద క్రిస్టియన్ మస్ట్ వెయిట్ ఫర్ గాడ్.
దేవుని కోసం క్రైస్తవుడు ఎదురు చూస్తూ బ్రతకాల. రెండవ రాకడ కొరకు ఎదురు చూడడం నేర్చుకోవాలా. నిరీక్షణ లేని ఇతరుల్లాగా నువ్వు నేను ఉండకూడదు. నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ ఆనందంగా ముందుకు సాగిపోవాలా. ఎదురు చూస్తున్నారు మీరు? క్రీస్తు కోసం ఎదురు చూసే వాళ్ళు ఎట్టుంటారు తెలుసా? ప్రత్యేకంగా ఉంటారా. వాళ్ళు నడుస్తున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు క్రీస్తే కనిపిస్తాడు. నువ్వు క్రీస్తు కోసం చూస్తున్నావా? వాళ్ళు ఆచారాలు ఉండవు. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నా, ఆచారాలు ఉండవు. ఆచారబద్ధమైన క్రైస్తవులుగా ఉండరు. మాదిరి కలిగిన క్రైస్తవులుగా ఉంటారు. క్రైస్తవుడు నిరీక్షణ కలిగి బ్రతకాలి కదా. క్రైస్తవుడు రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ బ్రతకాలి కదా. క్రైస్తవుడు ఇదిగో నిరీక్షణ లేని వారులాగా జీవించకూడదు కదా. నీకు ఒక నిరీక్షణ ఉంది. ఇదిగో అందరు చచ్చిపోయినట్లు నువ్వు నేను చనిపోతాం, కానీ మనకు నిరీక్షణ, ఇదిగో ఆయన చేరుకుంటాం, ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ప్రధాన మంత్రిగా మన కోసం ఇదిగో ఆ న్యాయ సింహాసనం మీద కూర్చొని నీ వైపు నా వైపు చేతులు చాపే ఒక రోజు ఉందని, దానికోసం కదా మనిషి బ్రతికేది. దానికోసం కదా అంటాము మనిషి బ్రతికేది. ఎంత గొప్ప సంఘం ఇది. యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచే సంఘంగా ఉంది. లెట్ మీ క్లోజ్. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 10 చదువు నాయన. యేసు పరలోకంలో వచ్చిన ఎదురు అక్కడి నుంచి చదువు. ముందు చదువు. జీవము కలిగిన విడిచిపెట్టి జీవము కలిగిన సత్యదేవుని వైపు తిరిగిన సంఘంగా కనిపిస్తూ ఉంది. తెస్సలోనిక సంఘం వారు మారారు అనడానికి ఒక స్పష్టమైన చిహ్నం ఏం తెలుసా? వారు తమ విగ్రహములను వదిలి ఏకైక నిజ దేవుని వైపు తిరగడమే. అవును, కొత్త నిబంధన భక్తులమైన మనము ఈ లోకములోనే పోకడలకు తావీక పాప శాపము నుండి విడుదల పొందిన వారమై దేవుని వైపు తిరిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే పరమునకు చేరగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టక్రియలు మాని తిరుగుడి, యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 రాయబడుతుంది మాట. ప్రియమైన సంగమా, జీవం కలిగిన సత్యదేవుని వైపుకు నువ్వు తిరగతావా? ఈరోజు తిరగాలంటే నోటి మాటతో చెప్పుకోవడం కాదు, హృదయంలో కొన్ని తీర్మానాలు ఉండాలా. తీర్మానం లేకపోతే కష్టం. ఇదిగో నువ్వు క్రైస్తవుడివై ఉండి, క్రైస్తవురాలై ఉండి విగ్రహాల దగ్గర పోయి డ్యాన్సులు అయ్యి బాగా. నువ్వు క్రైస్తవురాలై ఉండి విగ్రహాల దగ్గర పోయి తప్పిట్లు కొట్టబాక. నువ్వు క్రైస్తవురాలై ఉండి ప్రత్యేకంగా జీవించా. ఇదిగో పరిగెత్తబాక. అక్కడ అన్నం పెడుతున్నా, ఇక్కడ అన్నం పెడుతున్నారు. అన్నాల కోసం బతుకుతారేమిరా? దేవుని కోసం కదంటారా నాయన బతికేది, బతకాల్సింది. ఒక పూట అన్నం తినకపోతే చెడిపోతామా? ఒక్క పూట కూటి కొరకు ఏశావు భ్రష్టుడైపోయాడు కదా. పలహారాలు పెడుతున్నారని, పండ్లు పెడుతున్నారని సత్య దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతారా? ఈయన అందరి దేవుల్లో ఒకడు కాదు, అందరి దేవుల్లో కలవడు. ఈయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఏందినా? పరిశుద్ధుడు. ఈయన ఒకరిలో కలిసే దేవుడు కాదు, ప్రత్యేకింపబడిన వాడు. అందుకని ఆయన అంటాడు, ఎవరు? స్టీవెన్ అని రాస్తాడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. ఏందంట? పరిశుద్ధతలో పరిపూర్ణుడు నా
ఈయన ప్రత్యేకింపబడిన వాడు, నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అన్నవాడు, నీకోసం నా కోసం చనిపోయిన దేవుడు, నీకోసం నా కోసం తిరిగి లేచిన దేవుడు, నీకోసం నా కోసం కొట్టబడిన దేవుడు, నీకోసం నా కోసం నలిగిపోయిన దేవుడు, నీకోసం నా కోసం ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్న దేవుడు, నీకోసం నా కోసం పక్కలో బల్లెపోటు పొడుచుకున్న దేవుడు. ఆయన ప్రశస్తమైన పుణ్య రక్తము ద్వారా నీకు రక్షణ కలిగింది. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఆయన రక్తం, విలువైన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు ఆయన రక్తానికి ఎప్పుడో అమ్ముడు పోయావు, లేకపోతే నీతో సాతాను ఆడుకునేవాడు. ఇప్పటికీ ఆయన సిలువ మరణం నిన్ను పిలుస్తా ఉంది. పడిపోయావా? రా ఆయన పాదాల దగ్గరికి. వద్దు, స్టాప్ చేయి. దేవుని వ్యతిరేకంగా బ్రతుకొద్దు. మనస్సాక్షిని చంపుకొని బ్రతకొద్దమ్మా. అయ్యా, మనస్సాక్షి చంపుకొని బ్రతకబల్లే. ఆయన కోసం బ్రతకండి. ఎప్పుడు చచ్చిపోతావో తెలీదు. నీ గుండె ఆయన ఆధీనంలో ఉంది, నీ కిడ్నీలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఇదిగో నీ చేతులు, నీ కళ్ళు, నీ నోరు, నీ కాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఒక్కసారి ఆగిపో అంటే ఆగిపోతాయి. ఆగిపో అంటే అవి స్తంభించిపోతాయి, పడిపోతాయి అన్నీ. ఆగిపోద్ది గుండె. అమ్మా, ఆయనకి వ్యతిరేకంగా జీవించొద్దు. ఆయన కోసం బ్రతుకు. ఆయన చెప్పింది చెయ్యి. ఆయన దగ్గర ఏడువు. నీ సిలువను మోస్తూ ఆయన సిలువ దగ్గరికి రా. ఎన్నిసార్లు నీ సిలువను కిందకి దించావో అయినా పర్వాలే, మళ్ళీ ఎత్తుకో సిలువనే. ఆయన దగ్గర చేరావు. నీ కోసం ఆ సిలువలు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన గాయపడిన చేతులు నేను పిలుస్తూ ఉన్నాయి. ఆయన రక్తంలో నీకు రక్షణ, పరిశుద్ధత. అంత గొప్ప దేవుడిని వదిలిపెట్టే. ఇదిగో నువ్వు ఇంకా మళ్ళీ పాపంలో వెళ్ళిపోవద్దయ్యా, వెళ్ళిపోబాక. త్వరగా రక్షింపడు, త్వరగా బాప్తీసు అనుభవంలోకి రా. దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు. దేవుడు నిన్ను తాగబోతున్నాడు. నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకోండి. దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడు. ఇదిగో అద్భుతాల కోసం చూడబాక. ఇదిగో ఏదో మెరక్కలు జరిగిపోద్దని మెరక్కల కోసం దేవుని వైపు చూడవాక. వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకు. ఇదిగో ఉపద్రవములు యందు వాక్యాన్ని అంగీకరించారు, ప్రభువును పోలి నడుచుకున్నారు, విశ్వాసులకు మాదిరిగా నడుచుకున్నారు, విగ్రహములను విడిచిపెట్టారు. ఇదిగో యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూశారు. జీవం గల సత్య దేవుని వైపు తిరిగి ఇదిగో ఆయన్ని వేడుకుంటూ ముందుకు సాగిపోయారు కదా. ఆ రోజు తెస్సలోనిక సంఘం ఏ దేవుని కోసమైతే ఎదురు చూస్తూ ముందుకు సాగిపోయిందో, నీవు నేను ఆ దేవునే కదా ఆరాధిస్తున్నాం. ఆయన గాయాల వైపు చూద్దాం. ఆయన కార్చిన రక్తం నిన్ను పరిశుద్ధయ్యా. ఆయన గాయాలకు నేను స్వస్థ కలుగు చేస్తాయి. ఇదిగో ఆయన నీ పక్షాన్ని గొప్ప కార్యాలు తలబెడతాననుకుంటే నువ్వు చిన్నవి అడిగి, ఇదిగో నైనా ఆయన నామాన్ని ఎందుకు అప్పగిరితేస్తావు? నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఆయన దగ్గర ఏడుద్దాం, ఆయన దగ్గర కనిపెట్టుకుందాం.